ఒక్కసారి ఊహించుకోండి, మనం ఇప్పుడున్న టైం నుంచి ఏకంగా 100 కోట్ల సంవత్సరాల భవిష్యత్తులోకి వెళ్తే ఎలా ఉంటుంది? మనందరికీ తెలిసిన ఈ నీలిగ్రహం, మన భూమి అప్పటికి ఎలా మారిపోతుంది? పదండి, మనందరం కలిసి ఈ అద్భుతమైన కాల ప్రయాణం చేద్దాం. మన భూమి యొక్క సుదూర భవిష్యత్తు ఎలా ఉండబోతుందో చూద్దాం. మన ఈ విశ్లేషణలో మనం తెలుసుకోబోయే ముఖ్యమైన ప్రశ్న ఇదే. ఆ భవిష్యత్తు ఊహకు కూడా అందని మార్పులతో, కొన్ని అద్భుతాలతో, కొన్ని భయంకరమైన సవాళ్లతో నిండి ఉంటుంది. అసలు అన్నింటికంటే ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, ఇంత సుదీర్ఘ ప్రయాణంలో మానవజాతి అసలు మిగిలి ఉంటుందా లేదా? తెలుసుకుందాం రండి. అయితే ఆగండి, ఆ సుదూర భవిష్యత్తును చూడ్డానికి ముందు మానవజాతి ఇప్పుడే కాదు, రాబోయే కాలంలో కూడా కొన్ని చాలా పెద్ద ప్రమాదాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ సవాళ్లన్నింటినీ మనం దాటగలిగితేనే మనకంటూ ఒక భవిష్యత్తుంటుంది. ముందుగా మన కళ్ల ముందే ఉన్న అతి పెద్ద సమస్యలు, మన పర్యావరణాన్ని నాశనం చేస్తున్న క్లైమేట్ చేంజ్, ఇంకా మన దగ్గరున్న కొద్దిపాటి వనరుల మీద విపరీతమైన ఒత్తిడి పెంచుతున్న జనాభా పెరుగుదల. ఇక రెండోది మన చేతుల్లోనే ఉన్న వినాశనం. ఒకవేళ దేశాల మధ్య గొడవలు పెరిగి ప్రపంచ అణుయుద్ధం జరిగితే మానవ నాగరికత బ్రతికి బట్టకట్టడం అనేది దాదాపు అసాధ్యం. భూమి మీద ప్రమాదాలే కాదు, పైనుంచి అంటే స్పేస్ నుంచి కూడా మనకు నొప్పుంది. ఒకప్పుడు డైనోసార్లను ఎలాగైతే అంతం చేసిందో అలా ఓ పెద్ద గ్రహశకలం లేదా తోకచుక్క మన భూమిని ఢీకొట్టే ప్రమాదం ఎప్పుడూ పొంచి ఉంటుంది. ఇక ఫైనల్గా మన కంట్రోల్లో లేనివి ప్రకృతి శక్తులు. ఒకవైపు లక్షల సంవత్సరాల సైకిల్లో వచ్చే సహజ హిమయుగాలు, మరోవైపు మెల్లమెల్లగా వేడెక్కుతున్న మన సూర్యుడు. ఇవన్నీ మానవజాతి మనుగడకు అతిపెద్ద సవాళ్లనమాట. సరే, ఇప్పటిదాకా చెప్పుకున్న ఈ సవాళ్లన్నింటినీ మనం విజయవంతంగా దాటేశామని అనుకుందాం. ఇప్పుడు మన జర్నీలో ఫస్ట్ స్టాప్కి వెళ్దాం. అంటే రాబోయే 50,000 సంవత్సరాల్లో మన సమాజంలో, మన భూమిపై ఎలాంటి మార్పులు రాబోతున్నాయో ఒక లుక్కేద్దాం. ఓకే, ఒక 10,000 ఏళ్ల తర్వాతకి వెళ్దాం. అప్పటికి అంటే 10,000 ఏడీలో మనకు Y2K బగ్ లాంటి డెకామిల్లేనియం బగ్ అనేది కంప్యూటర్ సిస్టమ్స్ని ఇబ్బంది పెట్టొచ్చు. అదే టైంలో మనుషుల్లో చర్మం రంగు, జుట్టు రంగు లాంటి జన్యుపరమైన తేడాలు ప్రపంచవ్యాప్తంగా కలిసిపోతాయి. అంటే ప్రాంతీయ భేదాలు చాలా వరకు మాయమైపోతాయి. ఇంకో 20,000 ఏళ్ల తర్వాత మనమిప్పుడు మాట్లాడుకుంటున్న భాషలు ఎంతగా మారిపోతాయంటే వాటిని ఎవరూ గుర్తుపట్టలేనంతగా అన్నమాట. ఇక 50,000 సంవత్సరాల నాటికి భూమి తనంతట తానే మరో హిమయుగంలోకి అడుగుపెడుతుంది. సరే, ఇప్పటిదాకా మనుషుల గురించి చూశాం కదా. ఇప్పుడు మన ఫోకస్ని మన గ్రహం మీదకు షిఫ్ట్ చేద్దాం. రాబోయే లక్షల సంవత్సరాల్లో పెద్ద పెద్ద భౌగోళిక, ఖగోళ సంఘటనలు మన భూమి రూపురేఖలనే ఎలా మార్చేస్తాయో చూద్దాం రండి. ఓకే, ఇప్పుడు ఇంకొంచెం ముందుకు వెళ్దాం. సుమారు 2.5 లక్షల ఏళ్ల తర్వాత హవాయి దీవుల దగ్గర సముద్రం అడుగున ఉన్న లోయిహి అనే అగ్నిపర్వతం పైకి వచ్చి ఒక సరికొత్త ద్వీపాన్ని సృష్టిస్తుంది. కాని 5 లక్షల సంవత్సరాలలోపు 1 కిలోమీటర్ వెడల్పున్న గ్రహశకలం భూమిని ఢీకొట్టే ప్రమాదం ఉంది. ఒకవేళ మనం దాన్ని ఆపలేకపోతే అది ఏకంగా 400 కిలోమీటర్ల వెడల్పున్న ఒక భారీ గొయ్యిని సృష్టిస్తుంది. ఇక 1 మిలియన్ సంవత్సరాలలోపు భూమి మీద ఒక సూపర్ వోల్కనో అంటే ఒక మహా అగ్నిపర్వతం బద్దలయ్యే అవకాశముంది. ఆ పేలుడు నుంచి ఎంత బూడిద, లావా బయటకొస్తుందంటే ఏకంగా 3,200 క్యూబిక్ కిలోమీటర్లు. 3,200 క్యూబిక్ కిలోమీటర్లు అంటే ఎంత ఉంటుందో ఊహించడం కష్టం కదా. సింపుల్గా చెప్పాలంటే అది అమెరికాలోని గ్రాండ్ క్యాన్యన్లో 75% భాగాన్ని మొత్తం నింపేగలదు. ఇది సుమారు 70,000 ఏళ్ల క్రితం టోబా అగ్నిపర్వతం పేలినంత శక్తివంతమైనది. ఆ పేలుడు అప్పట్లో మానవజాతిని దాదాపు అంతం చేసేసింది. ఇదే టైంలో మన ఆకాశంలో ఒక అద్భుతం జరగబోతోంది. మనకు దగ్గరలో ఉన్న బెటిల్జ్యూస్ అనే నక్షత్రం ఒక సూపర్నోవాగా పేలిపోతోంది. ఆ పేలుడు ఎంత కాంతివంతంగా ఉంటుందంటే అది పగటిపూట కూడా మనకు ఆకాశంలో స్పష్టంగా కనిపిస్తుంది. ఇక మన కాంటినెంట్ల కదలికల విషయానికొస్తే 1,000,000 సంవత్సరాలలో తూర్పు ఆఫ్రికా చీలిపోయి అక్కడొక కొత్త సముద్రం పుడుతుంది. 5 కోట్ల సంవత్సరాల తర్వాత ఆఫ్రికా ఖండం వచ్చి యురేషియాను ఢీకొంటుంది. అప్పుడు మధ్యధరా సముద్రం మూసుకుపోయి హిమాలయాల కన్నా ఎత్తైన కొత్త పర్వతాలు పుడతాయి. ఇక ఫైనల్గా 25 కోట్ల సంవత్సరాల నాటికి ఇప్పుడున్న ఖండాలన్నీ మళ్లీ కలిసిపోయి పాంజియా అల్టిమా అనే ఒకే ఒక సూపర్ కాంటినెంట్గా మారిపోతాయి. సరే, ఇప్పుడు మన స్కేల్ని ఇంకా పెంచుదాం. మన గ్రహం దాటి మొత్తం కాస్మిక్ లెవెల్కి వెళుదాం.
మన భూమిని, మన సోలార్ సిస్టంతో దానికున్న సంబంధాన్ని పూర్తిగా మార్చేసే విశ్వ సంఘటనలు ఏంటో చూద్దాం. మనందరికీ తెలిసిన విషయమే కదా, చంద్రుడు ప్రతి ఏటా భూమికి కొంచెం దూరం జరుగుతున్నాడు. అయితే ఇదే ఇలా 60 కోట్ల సంవత్సరాలు జరిగితే ఏమవుతుందో తెలుసా? అప్పటికి చంద్రుడు భూమికి ఎంత దూరంగా వెళ్ళిపోతాడంటే అది ఆకాశంలో సూర్యుణ్ణి పూర్తిగా కవర్ చేయలేదు. దానర్థమేంటంటే అప్పటినుంచి భూమి మీద సంపూర్ణ సూర్యగ్రహణాలనేవి ఇక కనిపించవు. అవి కేవలం చరిత్రగా మిగిలిపోతాయి. ఇక విశ్వంలోనే అత్యంత ప్రమాదకరమైన సంఘటనల్లో ఒకటి గామా రే బరస్ట్. రాబోయే 50 నుంచి 60 కోట్ల సంవత్సరాలలో మనకు 6500 కాంతి సంవత్సరాల దూరంలో ఇలాంటిదొకటి జరిగే అవకాశముంది. ఒకవేళ దాని శక్తివంతమైన కిరణాలు భూమిని తాకాయంటే మన ఓజోన్ పొరను నాశనం చేసి భూమిపై ఉన్న జీవరాశిని మొత్తం తుడిచిపెట్టేయగలవు. ఇది జరగటం చాలా రేర్, కాని జరిగితే మాత్రం భూమి మీద జీవానికి అంతం పలికినట్టే. సరే, మన ప్రయాణంలో ఫైనల్ డెస్టినేషన్కి వచ్చేశాం. వెల్కమ్ టు ఎర్త్, 1 బిలియన్ ఇయర్స్ ఇన్ ద ఫ్యూచర్. కానీ గుర్తుంచుకోండి, ఇది మనకు తెలిసిన భూమి కాదు. ఇది పూర్తిగా భిన్నమైన, మనకు ఏమాత్రం పరిచయం లేని ఒక గ్రహం. 47 డిగ్రీల సెల్సియస్. ఇదేంటో తెలుసా? ఆనాటి భూమి యొక్క యావరేజ్ గ్లోబల్ టెంపరేచర్. అంటే కొన్ని ప్రాంతాలు దీనికంటే ఎన్నో రెట్లు వేడిగా ఉంటాయి. మన గ్రహం జీవులు బ్రతకడానికి వీల్లేని ఒక మండుతున్న కొలిమిలా మారిపోతుంది. దీనికంతటికీ కారణం ఒక్కటే, సూర్యుడి ప్రకాశం 10% పెరగడం. ఆ విపరీతమైన వేడికి మన మహాసముద్రాలన్నీ ఆవిరైపోతాయి. కేవలం ధృవాల దగ్గర మాత్రమే కాస్త నీరు మిగులుతుంది. వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ తగ్గిపోయి కిరణజన్య సంయోగక్రియ ఆగిపోతుంది. ఇక ప్రాణవాయువు, ఓజోన్ కూడా మాయమైపోయి భూమిపై ఉన్న సంక్లిష్టమైన జీవరాశులన్నీ పూర్తిగా అంతరించిపోతాయి. సో ఆ టైంలో భూమ్మీద జీవం ఉండటమనేది అసాధ్యం. మరి మనుషులు కథేంటి? ఒకవేళ ఇన్ని అడ్డంకుల్ని దాటుకుని ఆ టైం వరకు సర్వైవ్ అయితే వాళ్ళు ఎక్కడికి వెళ్ళుంటారు? ఈ భూమిని వదిలి నక్షత్రాల మధ్య ఎక్కడైనా కొత్త ఇల్లు కట్టుకున్నారా? ఈ ప్రశ్నకు సమాధానం బహుశా కాలం దగ్గర కూడా ఉండదేమో.